హైదరాబాద్ శివార్లలోని శివరాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డెకరేషన్ సామాగ్రి నిల్వ ఉంచిన గోదాంలో ఒకసారిగా మంటలు చెలరేగాయి. గోదాంలో ఉన్న ప్లాస్టిక్ డెకరేషన్ వస్తువులు, ఫ్లెక్సీలు తగలబడడంతో మంటలు భారీగా వచ్చాయి. 5 ఫైర్ ఇంజన్లతో 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. శివరాంపల్లిలోని సర్వారెడ్డి కాలనీలో ఇవాళ ఉదయం ఫర్నిచర్తో పాటు డెకరేషన్కి సంబంధించిన గోదాం ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం వెంటనే ఫైర్ సిబ్బంది సమాచారం అందుకోవడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపు 5 ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం అయితే మంటల్ని ఆర్పడానికి తీవ్రంగా శ్రమించాయి. ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం అయితే చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం డెకరేషన్స్కి, అంటే ఇవి సినిమాకి సంబంధించిన షూటింగ్లకు వాడతారు, అలాగే రకరకాల పెళ్లిళ్లకు సంబంధించి రకరకాల డిజైన్లు వీళ్ళు వేస్తారు. ఈ మొత్తం వీటికి సంబంధించిన డెకరేషన్కి సంబంధించింది. ప్రస్తుతం మొత్తం కూడా మంటల వేడికి పూర్తిగా కూడా కాలి బూడిదైపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. దాదాపు కోట్ల రూపాయల నష్టం అనే మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే డెకరేషన్కి సంబంధించిన వస్తువులు కాబట్టి అవన్నీ ఎక్కువగా ఫైబర్కి సంబంధించినవి ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని ప్లాస్టిక్కి సంబంధించినవి, అలాగే మరికొన్ని ఐరన్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైపోయి కేవలం ఐరన్ ఫ్రేమ్స్ మాత్రమే మనకి ఇప్పుడు కనబడుతున్నాయి. ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి, కానీ షెడ్ మొత్తం కూడా పూర్తిగా కాలిపోయింది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం ఇప్పటివరకు ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా మంటలు నడిపారు అనేది ఒకసారి. 8:20కి సర్వారెడ్డి కాలనీ శివరాంపల్లి అగ్ని ప్రమాదం జరుగుతూ ఉందని చెప్పేసి రాజేంద్రనగర్ ఫైర్ స్టేషన్కు కాల్ రావడం జరిగింది. కాల్ వచ్చిన వెంబటే రాజేంద్రనగర్ నుంచి మేము 2 బండ్లను పంపించడం జరిగింది. వాటర్ బోజర్, ఎంపీటీని. వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఫైర్ పెద్దగా ఉంది, ప్లస్ ఇక్కడ పక్కన స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉండే రెసిడెన్షియల్ ఇల్లు కూడా ఉంది. వాళ్ళని కూడా మనం ఎవాక్యుయేషన్ చేయడం జరిగింది. ఫైర్ పెద్దగా అయ్యే అవకాశం ఉన్నతోటి ఇంకా 3 బండ్లను మనం పిలుచుకోవడం జరిగింది. మన చంద్రాయంగుట్ట, సిఎల్బి, లంగర్ హౌస్, ఇవన్నీ వెహికల్స్ని పిలుచుకొని మనం 3 వైపుల 4 వైపుల నుంచి ఫైర్ని అదుపు చేయడం జరిగింది. ఇది డైమండ్ ఫ్లవర్ డెకరేషన్. ఇవన్నీ కూడా ఈవెంట్లలో కానీ పెళ్ళిళ్ళల్లో కానీ మనం డెకరేషన్ చేసుకోవడానికి వాడుతూ ఉంటారు. సో ఇది కంబస్టబుల్ మెటీరియల్ ఉంది, ఐరన్ ప్లస్ ఈ యొక్క మెటీరియల్ ఉంది. దీన్ని ఇప్పటివరకు మనం మొత్తం ఆర్పేయడం జరిగింది. వచ్చినటువంటి 5 బండ్లలో 2 బండ్లని విత్డ్రా చేయడం జరిగింది. అతి కొద్దిసేపట్లో ఈ కూలింగ్ అవుతూ ఉంది, డంపింగ్ వర్క్ అవుతూ ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఈ మొత్తం వెహికల్స్ కూడా మేము ఇంకో గంట సేపట్లో విత్డ్రా చేస్తాం. మేము ఇంకా విచారణ చేస్తూ ఉన్నామండి. ఇంకా ఓనర్ గారు ఇంకా వచ్చేది ఉంది. ఓనర్ వచ్చిన తర్వాత అడిగి ఈ యొక్క కాజ్ ఆఫ్ ఫైర్ ఏంది, ఎంత లాస్ అయింది, అవంతా మేము పంచనామా చేసుకొని. ఫైర్ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం 5 ఫైర్ ఇంజన్లతో అయితే మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నం చేశామని అయితే ప్రస్తుతం ఫైర్ ఆఫీసర్ చెప్తున్నారు. అలాగే డైమండ్ డెకరేషన్కి సంబంధించిన గోదాం ఇది. ఈ గోదాంకి సంబంధించిన ప్రాంతంలో ఉదయం అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత రంగంలోకి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అయితే అదుపు చేశాయి. కానీ ఈ మంటల తాకిడికి పక్కనే ఉన్న బిల్డింగ్కి సంబంధించి కూడా మంటలు అయితే అంటుకోవడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అయితే ఖాళీ చేయించారు. దాదాపు మొదటి అంతస్తు, 2వ అంతస్తులో ఉన్న ఫర్నిచర్తో పాటు ఇంటికి సంబంధించిన కిటికీలు అన్నీ కూడా కాలిపోయాయి. గ్లాసెస్ మొత్తం కూడా పగిలిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ఇంటికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఫస్ట్ ఫ్లోర్తో పాటు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన వస్తువులు అన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైపోయిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే అంటే ఎప్పుడైతే సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పారు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఏమాత్రం లేట్ అయినా కూడా ఈ బిల్డింగ్ మొత్తం కూడా అంటుకునే పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది. చాలా కాలంగా ఇది గోదాం అయితే కొనసాగుతుంది. డైమండ్ డెకరేషన్కి సంబంధించిన పేరుతోటి వీళ్ళు ఈవెంట్స్, అలాగే పెళ్లిళ్లకు సంబంధించిన డెకరేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన గోదాం ఇది. అలాగే ఆనుకొని ఉన్న ట్రాన్స్ఫార్మర్ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ట్రాన్స్ఫార్మర్ కూడా మంటలు అంటుకోవడం జరిగింది. ముందస్తు చర్యలో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిబ్బంది అయితే మంటలను అయితే ఆరిపారు, కానీ ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోయిన పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది. మొత్తానికి ఈ ప్రమాదంలో భారీ నష్టం అయితే కనబడుతుంది, కానీ ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆర్థికంగానే ఫ్లవర్ డెకరేషన్కి సంబంధించిన అతను మాత్రం పూర్తిగా కాలి బూడిద అయిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరా ఎల్ఎస్ ప్రసాద్తో రాధాకృష్ణ రెడ్డి, హైదరాబాద్.